వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జెన్జీ యువతతో పెట్టుకోవద్దని హెచ్చరిస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా యువత ఆలోచనలు, స్వరం కూడా మారుతున్నాయని అన్నారు. దేశ రాజకీయాల్లో కొత్త మార్పులకు నవతరం నాంది పలుకుతోందని పేర్కొన్న కేటీఆర్, యువత సంకల్పిస్తే ప్రభుత్వాలను మార్చగల శక్తి ఉందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా నేపాల్లో ప్రభుత్వం కుప్పకూలడం, శ్రీలంకలోని ప్రజలు పాలకులను గద్దెదింపిన ఘటనలను ఉదాహరణగా ప్రస్తావించారు. పాలకులు యువత అభిప్రాయాలను విస్మరించకుండా వారి ఆంక్షలను గౌరవించాలని సూచించిన కేటీఆర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ రాజ్యమా ఉలికిపడు అంటూ బాహుబలి సినిమాలోని ప్రసిద్ధ డైలాగులను ప్రస్తావించారు. యువత శక్తిని తక్కువ అంచనా వేయవద్దని, ప్రజాస్వామ్యంలో వారి పాత్ర ఎంతో కీలకమని కేటీఆర్ పేర్కొన్నారు. యంగ్ జనరేషన్ ఏం చేసింది? ఏ మీడియా గిడియా జాంతా నై, మా సోషల్ మీడియా ఉంది చాలు అని చెప్పి ఇవాళ దేశం మొత్తాన్ని కదిలిచ్చింది. అందుకే అంటా ఉన్న మోడీ గారు, మీరు పెట్టుకోకూడనలతో పెట్టుకున్నారు. ఎవరితోనైతే పెట్టుకోవద్దో వాళ్ళతోనే పెట్టుకున్నావు. నువ్వు కొరివితో తలగొక్కున్నావు. మోడీ గారు జాగ్రత్త పడు. తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, నవతరం వరస మారుతున్నది. రాజ్యమా ఉలిక్కి పడు, గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఉండు. వాళ్ళు అనుకుంటే మొన్ననే నేపాల్లో ప్రభుత్వం కుప్పగూలింది. ఈ పిల్లలు తలుచుకుంటే శ్రీలంకలో బగాయించి అక్కడున్నోళ్లను ఉరికిచ్చి దేశమవతల దాకా పోయేదాకా విడిచిపెట్టలేదు. కాబట్టి ఎవరితో పెట్టుకోవద్దో మోడీ గారు వాళ్ళతోనే పెట్టుకున్నావు. వాళ్ళ అహం మీద కొట్టినవి ఇయ్యాల.